గారు వేరు ఇందాక మీరు చెప్పి నిజంగానే గౌరవించాలి కానీ బట్ ఇట్స్ నాట్ అవసరం లేదు అలాంటి వ్యక్తులకి. నేనేమంటే నేను సబ్జెక్ట్ అది కాదు అవసరం లేదు. సో నేనేమంటే పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తిని ఏం చేసినా తప్పు లేదు, ఎందుకంటే తను బిహేవ్ చేసిన విధాన్ని. కానీ మన చట్టాలు పర్మిట్ చేయవు కాబట్టి ఏం చేయాలన్నా కుదరదు కాబట్టి. బట్ చట్ట పరిధిలో తనని ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేసి ఒక సొసైటీకి ఒక మెసేజ్ పంపాలి. ఇంకొక వ్యక్తి ఇలా మాట్లాడితే ఇలా ఉంటుంది, తన స్థాయి ఎలాంటి స్థాయి అయినా సరే తన స్థాయి దిగజారి బిలో ద బెల్ట్ వస్తే తీసుకుపోయి ఈ విల్ బి ద బిహైండ్ ద బార్స్ ఉంటాడు అనేది తెలియాలి. లేకపోతే ఏంటండి ఆ వ్యక్తి ఏంటి, ఆ భాష ఏంటి, ఎబ్బెబ్బే అసహ్యం. ఇప్పుడు ఈ డిబేట్లో కూడా అతని గురించి మాట్లాడుకోవడానికి ఏంటంటే ఇంకా సబ్జెక్టు రిలేటెడ్ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి. రెండోది వైసీపీకి పిచ్చి ఒకటి ఉంది, రికార్డ్ చేసే వదిలే వీడియోలు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే చాలా ప్రెస్ మీట్లలో కూడా అంతే కదా, రికార్డ్ చేసి అదంతా స్క్రిప్ట్ రాయించుకొని 1-4 సార్లు ప్రాక్టీస్ చేసి అది కూడా రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఏదైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసి తర్వాత వదులుతారు. ఈరోజు మరి పోసాని కృష్ణమూర్తి కూడా అంతే చేస్తున్నట్టుంది. పారిపోయినాడంటే పరుగు పోద్ది కాబట్టి ఎంతసేపు ఉన్న వైసీపీ ఏంటంటే ఆ క్యాడర్ని నమ్మించడం కోసం మేము పారిపోము, మేము తోపులము అని నమ్మించడం కోసం ఈరోజు తన వీడియోని కూడా పాత తేదీ రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి దాన్ని ఏమంటారు, అదిగా మీరు చెప్పినట్టుగా సాక్షి లేదో ప్లే చేసుకుంటూ లైవ్ అని నమ్మిస్తున్నది. ఎన్ని రోజులు నమ్మిస్తారు? నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థత వలన 2 జరిగింది. ఒకటి ఆయన రాష్ట్రాన్ని ముంచాడు, రెండోది తను నమ్ముకున్న క్యాడర్ని కూడా నట్టేట ముంచి సముద్రంలో పడేశాడు. ఈరోజు చాలామందికి అది తెలిసి విత్డ్రా అయిపోయారు, ఇంకా కొంతమంది తెలియక ఏదో అనుకుంటున్నారు. నేను చాలా 4-5 సంవత్సరాలు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత వలన ఆయన పోతే పోయాడు, ఆయన పార్టీ పోతే పోయింది. కానీ జాగ్రత్తగా ప్రజల్ని గమనించమని నేను చాలాసార్లు అడిగాను. అతని అసమర్థత వలన అతని పార్టీ పోతే పోయింది, కానీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు తను. అది మీరు గమనించండి. ఈరోజు తన పార్టీ పోతే ఎవరికి ఇబ్బంది, తన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కానీ రాష్ట్రం నాశనం అయింది. ఈరోజు చూడు, 5 సంవత్సరాల తర్వాత ఈరోజు మా చేతికి వస్తే ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ అయింది. ఎక్కడ చూసినా కూడా డిస్ట్రాక్షన్. ఏ వ్యవస్థ తీసుకున్నా, ఏ సంస్థ తీసుకున్నా అత్యంత దారుణంగా నాశనం చేసి పెట్టాడు. అది నేను కోరేది. తన పార్టీ ఏమన్నా కానీ ఏమన్నా చేసుకొని ఇప్పటికైనా నేను ప్రజలను ఒకటే కోరేది, ఆ పార్టీ గురించి ఎవ్వరు కూడా ఇంకొకసారి మనసులో కూడా ఆలోచించవద్దు. మరొకసారి అనేది రూల్డ్ అవుట్. ఒకసారి చేసిన దానికి మన రాష్ట్రం ఏ స్థాయిలో వెనకబడిపోయిందో చూడండి. నేను మళ్ళా చెప్తున్నాను, నాకు సంబంధం లేకపోయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఏదో ఊహించుకుంటున్నారు మీరు. ఇప్పటికే మీకు చాలా అర్థమైంటుంది. ముళ్ళ కిరీటం పెట్టాడు మీ అందరికీ, అది గమనించుకోండి. మిగతా వాళ్ళకు కూడా మీకు వచ్చేది ఏముండదు. పదవులు వస్తే ఏదో డబ్బులు వచ్చినట్టు అట్లా నా కాంటెక్స్ట్ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీరు అవమానాలకు గురి అవ్వటము, పట్టించుకోకుండా వదిలేస్తారు. ఈరోజు ఎంతమంది ఈరోజు జైల్లో పోతుంది, దాదాపు 15,000 మంది దాకా ఎంతోమంది అందరి చేత ప్రొవోక్ చేసి చేయించాడు. ఈరోజు తప్పుకున్నాడు, ఏదో ముసలికర్ని లెక్క 4 ట్వీట్లు 4 పెట్టేసి తప్పుకుంటాడు. తప్పితే అతను రాడు, రెస్క్యూకి రాడు. ఇప్పుడు ఆల్రెడీ వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో నేరేషన్ బిల్డ్ చేస్తున్నారు చూడు. అతని నుంచి ఎలా తప్పించుకోవడం కోసము ముందు ఎలా నేరేషన్ బిల్డ్ చేస్తున్నారంటే ఇది టీడీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్లు పెట్టి చేయించారని చెప్పేసి ఒక నేరేషన్ బిల్డ్ చేసి తర్వాత స్లోగా ఇది వర్రా రవీంద్ర రెడ్డితో మాకు సంబంధం లేదు, అతనే చేసుకున్నాడు అని చెప్పేసి తనను కూడా వదిలేస్తారు. చూడండి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలానే రవీందర్ రెడ్డి వైఫ్తో తెగ వీడియోలు చేపించి నా భర్తకి ఏం తెలియదు, నా భర్తని టీడీపీ వాళ్ళు వేధిస్తున్నారు అని ఆమెతో తెగ చెప్పిస్తున్నారు. మరి ఆమె తన భర్త పెట్టిన పోస్టులు, తన భర్త చేసిన అరాచకాలన్నీ ఆమెకి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు.